నమస్కారం అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి డ్రైవర్స్కి సంబంధించినటువంటి రూల్ ఒకటి, నో టచ్ ఫోన్ అనేటువంటి రూల్ కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. అంటే ఇంతకు ముందు కూడా ఉంది అండి. మొబైల్ మౌంట్ చేసి పెడతాం కదా మనం కార్లో, ఆ మౌంట్ చేసి పెట్టినప్పుడు కొంచెం టచ్ చేయొచ్చు అనే రూల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అసలు కంప్లీట్గా నో టచ్ అనమాట. ఫోన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫర్ ఎనీ రీజను, నో ఎక్స్క్యూజెస్ దానికి టచ్ చేయకూడదు, దాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు వాడకూడదు, ఈవెన్ ఆగి ఉన్నా వాడకూడదు, ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు వాడకూడదు, ఇలాంటి రూల్స్ కొన్ని వచ్చినాయి. మీకు దానికి సంబంధించిన ఒక పోలీస్ వాళ్ళది వీడియో ఒకటి చూపిస్తా, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తా. ఎందుకంటే అందరికీ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఏంటంటే జనరల్గా ఇవాళ రేపు ఫోన్ లేకుండా బతకలేం మనం. ఎట్లా అంటే ఇంటర్నెట్ 10 నిమిషాలు పోయిందనుకోండి అల్లాడిపోతాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు కార్లో కూర్చున్నా కానీ ఇన్స్టాగ్రామో లేకపోతే ఇంకోటో వాట్సాప్ ఏదో ఒక రకరకాలుగా మెసేజ్లని అవ్వని ఇవ్వని ఫోన్ ఇట్లా జస్ట్ ఒక సెకండ్ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే చాలామంది కార్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు వాడుతున్నారు, దానివల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఫోన్ల మీద అయితే సీరియస్గా కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి. సో మీ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి రూల్ ఇది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మీకు ఒక వీడియో చూపిస్తా. 2023లో జరిగింది ఇది ఇన్సిడెంట్. ఇది జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ బయటకు వచ్చిందనమాట. బాడీ క్యామ్ ఫుటేజ్ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఆ పర్సన్ హిట్ అండ్ రన్లో అరెస్ట్ అయ్యాడు అనమాట. అంటే హిట్ అండ్ రన్లో అరెస్ట్ కూడా అవుతారా అంటే యాక్చువల్గా ఏదైనా బై ఎనీ రీజన్, ఇప్పుడు మనము కార్ పార్క్లోనో లేకపోతే ఇంకొక చోటో మనం వేరే వాళ్ళ కారుకి గనక గుద్దినప్పుడు అక్కడ గనక మీరు డ్రైవర్ కానీ వాళ్ళకి సంబంధించిన కారుకి సంబంధించిన పర్సన్స్ ఎవరు కనపడలేదని చెప్పేసి వెళ్ళిపోకూడదు. సో దాని గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తా. మీకైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియాలో మనము కొంత డ్రైవింగ్ ఉండేటువంటి రూల్స్, ఇక్కడ అబ్రాడ్లో కొంత డ్రైవింగ్కి ఉండేటువంటి రూల్స్ అయితే కొంచెం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. ఇన్సూరెన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇండియాలో ఒక రకంగా వర్కౌట్ అవుతుంది, అబ్రాడ్లో ఇన్సూరెన్స్ ఇంకో డిఫరెంట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. చాలామందికి ఏంటంటే కొంత ఇక్కడికి వస్తారు స్టూడెంట్స్, రెంట్లకి తీసుకొని కారు నడుపుతూ ఉంటారు, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత లేకపోతే కారు కొనుక్కుంటారు, రూల్స్ని జస్ట్ పట్టించుకోరు, ఒక్కొక్కసారి ఏం కాదులే అనుకుంటారు అనమాట. సో ఒక్కొక్కసారి దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇమిగ్రేషన్ చాలా సీరియస్గా క్రాక్ డౌన్ అవుతుంది. కాబట్టి ఏ చిన్న స్పీడింగ్ టికెట్టో లేకపోతే పార్కింగ్ టికెట్టో లేకపోతే ఇంకో టికెట్టో ఏది ఉన్నా కానీ వీసాలు రివోక్ అవుతున్నాయని మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ పర్టికులర్ వీడియో మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మీకు అతను హిట్ అండ్ రన్ చేసిన ఇండియన్ అతన్ని అరెస్ట్ చేశారనమాట. అంటే హిట్ అండ్ రన్ చేస్తే అరెస్ట్ చేస్తారా అంటే జనరల్గా పోలీసు వాళ్ళకంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు, తీసుకెళ్ళి జైల్లో సంవత్సరాలు ఉంచారు. బట్ ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, లాయర్ వస్తాడు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ దాని తర్వాత వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు. అది జస్ట్ జనరల్గా రొటీన్గా జరిగేదే. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒకసారి అంటే చాలా పెద్ద వీడియోనే కట్ షాట్ చేసి చిన్న ముక్కలు పెట్టా నేను. వెరీ ఇంపార్టెంట్, జస్ట్ మీకు తెలియడం కోసం. But he turned it too sharp, and I told Jody when he was trying to pull in the parking spot, I go, he's going to hit that car. So he was pulling in? Yeah, he was wheeling in, okay, and he hit it. And I thought it moved, but then when he backed off of it, it went bloop, bloop, and I was like, Jody, he just ran into that car. So he parked, okay, went in real quick to the Indian grocery store, and came back out. And left. But white, Asian, Indian, I believe. Okay, and you said a male? Mm-hmm. So there's his tag number that I called in. Okay. And there's you can see he hit it hard enough to take a big swipe of white paint, and then obviously it's this one. And there's their damage, and then that's him leaving. Do you mind if I? No, not a bit. రైట్, ఇక్కడ ఆమె యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో ఆమె కారు ఓనర్ కాదు. అప్పుడు ఆ బయట అమెరికన్ ఎవరైతే ఉన్నారో ఆమె చూసింది వీళ్ళు రివర్స్ చేస్తూ వెళ్ళి ఆ కార్కి తగిలించటము, మళ్ళీ దిగి చూసుకోవటం, వెళ్ళిపోవడం అనేది చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు షాప్లోకి వెళ్ళారంట. అంటే కారు తగిలిచ్చారు, అక్కడే పెట్టారు, మళ్ళీ లోపలికి షాప్లోకి వెళ్ళారు, షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చారు, వెళ్ళిపోయారనమాట. కానీ వాళ్ళు అసలు తగిలింది వేరే కారుకి మనం గుద్దాము అన్న కేర్ దే జస్ట్ డోంట్ కేర్ అనమాట. అలాగా వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఈమె ఏంటంటే ఆ కారు ఫోటోలు ఈ కారు ఫోటోలు తీసింది. ఈ వైట్ పెయింట్ ఏదైతే ఇప్పుడు ఇది వైట్ కారు కదా, ఈ వైట్ కారు పెయింట్
వాళ్ళ కారుకి కూడా అంటింది అనేసి చెప్తుంది అనమాట. సో ఆమె అన్ని తీసిన ఫోటోలు ఆ పర్టికులర్ కారు ఓనర్కి చూపిస్తుంది. ఇక అబ్రాడ్లో ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు విట్నెస్ కింద వచ్చి చెప్తారు, పలానా పర్సన్ గుద్దాడనో ఫోటో తీశారనో. కొంచెం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కార్ డ్యామేజ్కి చాలా కాస్ట్ అవుతుంది కదా, వాళ్ళు హానెస్ట్గా ఉంటారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఒకసారి చూద్దాం ఫర్దర్గా ఏం జరిగింది అనేది. So if I give you a number to text us to, would you mind texting those? Oh, not a pictures bit. to it? Absolutely. It's different if you didn't know you hit it and you pulled out, but Oh yeah. no. Okay. Because like I said, He stopped and saw it. He he knew he was did. turning Okay. in, and when he hit it, I was looking. I was telling him, I was like, I think he's going to hit that. And he goes, No, I think he'll be Like okay. off and the car moved. I'm like, yeah, he hit it. Oh yeah. The car literally just went boop, boop, back into space, and I was like, he just ran into that car. So we waited for a minute just to see if he was going to do the right thing. And so we just kind of stood around, and he went in the store and came back out, and I had taken his tag as we were passing by, and in that process, I just walked over and took a picture of the front of the car while he was inside, because I came and looked and I missed it at first. Do you remember getting into ఓకే, అది ఆమె చెప్పింది ఏంటంటే వాళ్ళు స్టోర్లోకి వెళ్ళాడు వచ్చాడు, సో ఆ టైంలో నేను వచ్చి ఫోటోలు తీసుకున్నానని చెప్పింది అనమాట. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జరిగింది అనుకోండి ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది, మీకు కార్ పార్కింగ్లో రివర్స్ చేస్తూ గుద్దారో, లేకపోతే ముందుకెళ్తూ గుద్దారో, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరో కార్ పార్క్ చేసి వెళ్ళిపోతారు కదా, అక్కడ డ్రైవర్ ఉండనప్పుడు ఏంటంటే మనం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తగిలింది ఎవరు చూడలేదు కదా అని వెళ్ళిపోతాం. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సీసీటీవీలు ఉండొచ్చు, పక్కన కార్లో ఎవరన్నా కూర్చొని పార్కింగ్లో, ఇప్పుడు ఏ వైఫ్ షాపింగ్లోకి వెళ్ళింది హస్బెండ్ కూర్చొని ఉండొచ్చు, లేకపోతే హస్బెండ్ ఏ బర్గర్ తేవడానికి వెళ్ళాడు వైఫ్ కూర్చొని ఉండొచ్చు కార్లో. ఇలా కూడా విట్నెస్లు చెప్తూ ఉంటారు అనమాట, వీడియోలు తీస్తూ ఉంటారు అనమాట. తర్వాత కొన్ని కెమెరాస్ కూడా ఆన్లో ఉంటాయి. కొన్ని కార్లకి ఏంటంటే కెమెరాస్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. టెస్లా కార్ ఉంది, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చింది అంటే ఆటోమేటిక్గా కెమెరా రికార్డ్ చేసేస్తుంది, మీ కార్ నెంబర్తో సహా పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు అన్ని లేటెస్ట్ కార్లు వచ్చినాయి కదా, అంటే ఇదంటే 3 years బ్యాక్ వీడియో యాక్చువల్గా 2023లోది. సో ఇప్పుడు లేటెస్ట్ కార్లు ఏంటంటే మీరు పొరపాటున తగిలించిన దాని కెమెరాలు ఉన్నాయనుకోండి, ఆబ్వియస్గా ఆటోమేటిక్గా రికార్డ్ చేసింది అనుకోండి, చాలా ట్రబుల్లో ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ దగ్గరికి పోలీసు వాళ్ళు వెళ్ళారు. సో చూద్దాం వాళ్ళ కాన్వర్జేషన్ ఏముందో చూద్దాం. an accident? Not really. What happened? Okay, so we have a couple witnesses that say that your vehicle struck another vehicle and then you left the scene. Okay. Do you have the details of it? So I have pictures of both your vehicle and the other vehicle that you struck just Okay. recently. So were you in this shopping center? Yes, ma'am. I was there about an hour back. Okay. Do you remember hitting another car? I heard a kind of a slight, I would say, like I thought it was some kind of like something came under the road or under the tire or something. But that's about it. So I went in, I took my stuff and came back and I left. Like I wasn't, but I remember that when I was parking, I heard like some kind of a crack or something in the tire, and that was it. So I parked it properly. I thought I was having some issues or something. సో అతనికి తెలుసు అంటే యాక్చువల్గా ఏదో జరిగింది, నా టైర్ ఏదో పాడైందో, లేకపోతే టైర్ ఏదో గుద్దుకుందో, లేకపోతే టైర్ దేనికో ఎక్కిందో అన్నట్టు చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా డెఫినెట్గా కారు పెయింట్, అవతల పక్క వైట్ కార్ పెయింట్ ఈ కార్ మీద అంటింది అని అంటే అది ఎంత పెద్ద ఇదో డెంటో ఈజీగా తెలిసిపోతుంది. దిగి కార్ చూస్తే డెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. నేను కార్ టైర్ ఏదో పాడైంది అనుకున్నా, అందుకే నేను వచ్చి చూసుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయా అని అంటే అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే విట్నెస్ ఇచ్చారంటే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ విషయంలో ఏం జరిగిందంటే, ఆ విట్నెస్ ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన దాని ప్రకారం పోలీసు వాళ్ళు వచ్చారు, అతన్ని జనరల్గా అరెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట. సో ఒక్కసారి అది చూసి ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. Turn around and put your hands behind your back. Okay, this is actually a jailable offense. Okay. I'm sorry. So a hit and run is a jailable offense. So let's put your phone down. Okay. Put your phone down and I'll explain more, okay? Alright, turn around. Hold on, let me make sure they're not. రైట్, చూసారు కదా, అది మొత్తానికి యూఎస్లో ఎట్లుంటుందంటే ఇక చేతులు వెనకాల పెట్టేసేసి హ్యాండ్ కఫ్స్ వేసేసి తీసుకుపోతారు. తర్వాత
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి, ఎప్పుడైనా ఎవరైనా సరే వేరే ఎవరికైనా కార్ గుద్దినప్పుడు అది మీరు పార్కింగ్ లాట్లోనో లేకపోతే ఎవరి దగ్గర ఇళ్ళ దగ్గరనో అక్కడ డ్రైవర్ కానీ ఎవరన్నా లేకపోతే కనుక మీరు సింపుల్గా తప్పించుకోవడానికి పోదు, ఏం ప్రాబ్లం లేదు, ఏం అవ్వదండి, అస్సలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మీ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. దీంట్లో కూడా 2 రకాల ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని, తర్వాత ఇంకొక ఏది ఫుల్ ఇన్సూరెన్స్ అనేది 2 ఉంటాయి అనమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితేనేమో వాళ్ళ కార్కి డ్యామేజ్లు పే చేస్తారు, మీ కార్ మీరు ఓన్గా చేయించుకోవాలి. అదే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే మీ కారు రిపేర్ చేపిస్తారు, వాళ్ళ కారు రిపేర్ చేపిస్తారు. కానీ మీరు ఒక్కసారి తగిలిన తర్వాత మీరు కనుక ఆ స్పాట్ నుంచి మీరు చెప్పకుండా కనుక వెళ్ళిపోతే దట్ విల్ కమ్ అండర్ హిట్ అండ్ రన్ అనమాట. హిట్ అండ్ రన్ అంటే ఓన్లీ మనుషులనో దేన్నో గుద్ది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈవెన్ కార్ని బై మిస్టేక్ గుద్ది మీ అంతటా మీరు వెళ్ళిపోయినా సరే అది హిట్ అండ్ రన్ కిందకు వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బై మిస్టేక్ ఏదైనా ఒక కార్కి తగిలింది, కామన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది పెట్టింది, అందుకనే యాక్సిడెంట్లు జరుగుతాయనే పెట్టారనమాట. ఏంటంటే మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో ఎవరైనా ఉన్నారా, ఆ డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేదు అంటే ఇప్పుడు వాల్మార్ట్ లాంటి స్టోర్లో కార్ పార్క్లో గుద్దారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు కెమెరాస్ ఉంటాయి కదా, కార్ పార్క్ మొత్తం కెమెరాస్ ఉంటాయి, మీరు వెళ్ళి ఆ స్టోర్లో చెప్పండి, ఆ పర్టికులర్ సీసీటీవీ ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో అక్కడ వాళ్ళకి వెళ్ళి ఈ పలానా పర్టికులర్ కార్ నేను తగిలిచ్చాను, నేను ఒకేలా ఎవరైనా వచ్చి అడిగితే అనో లేకపోతే రోడ్ల మీద ఎక్కడన్నా ఏదైనా జరిగినప్పుడు ఎవ్వరు మీకు కనిపించలేదు, మీకు అసలు నో ఛాన్స్ ఇంకా మనం ఈ పర్టికులర్ పర్సన్ని ఫైండ్ అవుట్ చేయలేదు అన్నప్పుడు ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని డాష్ బోర్డ్ మీద మీ ఫోన్ నెంబర్ రాసి దాని మీద పెట్టరండి. ఓకే, జస్ట్ యాక్సిడెంటల్గా నేను వెనకో ముందు గుద్దానో ఏదో సంథింగ్ పెట్టేసేసి దానికి మీరు ఒక చిన్న నోట్ పెట్టేసి ప్లీజ్ కాల్ మీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అని పెడితే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. తర్వాత మీ ఇన్సూరెన్స్ నెంబర్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. బట్ మీరు గన ఇగ్నోరెంట్గా వెళ్ళిపోతే తర్వాత చూశారు కదా, ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంటే కేసు మామూలుగానే అదేం పెద్ద సీరియస్ ఇదేం కాదు, కాకపోతే బట్ ఏంటంటే మీరు రికార్డులో ఉండిపోతుంది కదా. ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, మళ్ళీ అక్కడి నుంచి తర్వాత లాయర్ వస్తారు, మళ్ళీ ఫస్ట్ అయితే జైలుకి అయితే వెళ్తారు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చిన్న హిట్ అండ్ రన్ కేసు, ఇదేం పెద్ద సీరియస్ కూడా కాదు, కారు గుద్దితే పెయింట్ పోయింది, చిన్న డెంట్ పడింది, దానికి ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చిందనమాట. సో ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా సరే బై మిస్టేక్ గనక మీరు వేరే వాళ్ళ కార్, ఇఫ్ యూ స్ట్రక్ యువర్ కార్ విత్ అదర్ కార్, మీకు అక్కడ ఎవ్వరు కనపడకపోతే డాష్ బోర్డ్ మీద నెంబర్ పెట్టి వెళ్ళండి. కానీ అంతేగాని సింపుల్గా తప్పించుకొని భయపడి వెళ్ళిపోద్దు, ఏం కాదు, ఇది కామన్. అబ్రాడ్లో ఇది వెరీ కామన్ కార్ యాక్సిడెంట్స్. అక్కడిక్కడ కార్ పార్కింగ్లో, ఎందుకంటే పార్కింగ్కి మధ్యన పెడుతూ ఉంటారు కాబట్టి ఈ చాలా కామన్గా జరుగుతూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఇన్సూరెన్స్ నెంబర్ ఇచ్చేస్తే అయిపోతుంది, సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే ఒకవేళ ఏదైనా సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా గనక కార్ నడుపుతుంటే, ఇన్సూరెన్స్ లేకుండా గనక కార్ నడుపుతుంటే, రూల్స్ ఫాలో అవ్వకుండా కనుక కారు నడుపుతుంటే, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి కారు నడుపుతుంటే, రెడ్ సిగ్నల్ బ్రేక్ చేసి కారు నడుపుతుంటే, ఇలాంటి సిచ్యువేషన్లలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అదర్ దాన్ దట్ మీరు లీగల్గా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మీ కార్కి ఇన్సూరెన్స్ ఉంది, బై మిస్టేక్ మీరు రివర్స్ చేస్తున్నప్పుడు తగిలింది, లేకపోతే టర్నింగ్ చేస్తున్నప్పుడు తగిలింది, లేకపోతే సిగ్నల్ లైట్ దగ్గర ఆగున్నప్పుడు తగిలింది, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం ప్రాబ్లం అయితే కాదు. కానీ తప్పించుకోకండి, డోంట్ రన్. ఓకే, వెన్ యూ హిట్ ద కార్ స్టే దేర్, ఫైండ్ ద ఓనర్ అనమాట, అదర్వైజ్ యూ విల్ కమ్ అండర్ హిట్ అండ్ రన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు కాలిఫోర్నియాలో అంటే ఇప్పుడు చాలా సిటీలో స్టార్ట్ అయింది ఇది నో టచ్ లా అనమాట. మెయిన్ ఏంటంటే మీ ఫోను ఏ రకంగాను కూడా మీరు ఫోను వాడకూడదు. ఒక్కసారి పోలీసు వాళ్ళు చెప్పినటువంటి న్యూస్ చూసి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. I'm from the El Cajon Police Department Traffic Division. Here to talk to you today about the no-touch cell phone law, which falls under 23-123 of the California Vehicle Code. That now means that you cannot touch or manipulate your cell phone at all while driving a motor vehicle in the state of California. That is, that no driver can manipulate, scroll through, watch video, or otherwise use a cell phone while driving. If a driver is using a cell phone at all, they must have it mounted to a dash mount, and any actions taken by the driver of touching or manipulating the phone need to be capable of being operated in either one touch or one swipe of the phone. If you're going to use your cell phone to text or to call anybody, you now have to use the voice commands like, hey Siri,
call Jim, something like that, in order to make any kind of phone calls while driving a motor vehicle. So if you're using it for Google Maps or directions, you're supposed to set that before you drive the car. You should be using the voice commands in order to listen to the directions, and you should not be manipulating the phone while using the mapping function. Another important part of this law is that any drivers under the age of 18 cannot use a cell phone at all while operating a motor vehicle. There is one exception to all of these new rules. That is an emergency situation where a driver needs to call 911 to report an emergency or to call for help themselves. Another important part of this is the overall goal of reducing the number of distracted driving collisions, which are at a rise, and in hopes that we can reduce the number of injury or fatality collisions involving any kind of distracted driving in the state of California. ఓకే, చూసారు కదా. యాక్చువల్గా మొబైల్ ఫోన్ వల్ల యాక్సిడెంట్లు అయితే చాలా అంటే చాలా అవుతున్నాయి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకంటే అది మౌంట్ చేసి ఉంటుంది కదా, టక్కన ఏదో మెసేజ్ వస్తుంది మనకు. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్లో ఎవడేం కామెంట్ పెట్టాడో, లేకపోతే వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందో, యాంగ్జైటీ అనమాట. యాంగ్జైటీ తట్టుకోలేక టక్కన వెళ్తాం, ఓపెన్ చేస్తాం. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ అది టచ్ చేసే లోపు మనం ముందు కారుకో వెనకడో వచ్చి గుద్దడమో, లేకపోతే మనం చూసుకోపోవడమో, లేకపోతే ముందు కారుని గుద్దడమో, లేకపోతే ఇంకా రాంగ్ వేలు వెళ్ళడమో, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మాత్రం మీరు ఆ జరిగిన దానికి రెస్పాన్సిబుల్ అవుతారనమాట. అందుకని ఏంటంటే ఫోన్ అనేది బై మిస్టేక్ ఎటువంటి పరిస్థితులలోనూ కూడా మీరు వాడకూడదు. చాలామంది వీడియోలు రికార్డ్ చేస్తూ ఉంటారండి సోషల్ మీడియా కోసం, టిక్టాక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ కానీ. వాటికి డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ టచ్ చేయకూడదు. మీరు డ్రైవింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందే, ఇంజన్ ఆన్ చేయటానికన్నా ముందే యాక్చువల్గా మీరు రికార్డింగ్ అన్ని మౌంటింగ్ అవన్నీ చేసుకొని రికార్డ్ కూడా ఆన్ చేసిన తర్వాత అప్పుడు డ్రైవ్ చేసి వెళ్ళాలంటారనమాట. సో దానికి సంబంధించినంత వరకు ఏది కరెక్టు ఏది కాదు అనే రూల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు డ్రైవింగ్ చేస్తూ వీడియో రికార్డ్ చేయడము, వీడియో ఆన్ చేయడము చేసినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. చాలామంది డ్రైవింగ్లో వీడియోలు పెడతా అంటారు. ఓకే, అదొకటి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరికైనా కాల్ చేయాలి, ఎవరికైనా మెసేజ్లు చేయాలి అంటే మీకు వి ఫైండ్ ఏ సేఫ్ పార్కింగ్ ప్లేస్, టర్న్ ద ఇంజన్ ఆఫ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇంజన్ ఆఫ్ చేసి అప్పుడు మీరు ఫోన్ మీ చేతిలోకి తీసుకోవాలి. తప్ప మీరు ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు ఫోన్ టచ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, మెసేజ్లు పెట్టడం కానీ ఏం చేయకూడదు, వీడియోలు చూడటం కానీ. సో మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా ఆయన చెప్పింది కూడా అదే పాలసీ అని. ఏంటంటే మీరు స్టార్ట్ అయ్యే ముందే మీరు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి పెట్టుకోండి. లేదు అంటే హే సిరి టాక్ టు సంబడియో, లేకపోతే సెండ్ మెసేజ్ టు సంబడియో, ఇలాంటివి ఏంటంటే వాయిస్ కమెంట్స్ కాబట్టి ఎల్లోడు. స్టీరింగ్కి కంట్రోల్స్ ఉంటాయి కదా, మీరు బ్లూటూత్ కనెక్ట్ అయ్యారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత ఒక్కోసారి ఏంటంటే స్టీరింగ్లో కంట్రోల్స్ ఉంటుంటాయి. డాష్ బోర్డ్లో మొత్తం మన కాంటాక్ట్ లిస్ట్ అవి వస్తాయి. మీరు దాన్ని చూసుకొని డాష్ బోర్డు స్టీరింగ్ ఇవి వాడుకుంటా ఫోన్లో ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ ఫిజికల్గా మౌంట్ చేస్తున్నటువంటి ఫోన్ మాత్రం పొరపాటున కూడా టచ్ చేయకూడదు. సో ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. కాలిఫోర్నియాలో ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది, వేరే చాలా స్టేట్స్లో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ కాదు ఇది, ఇంతకుముందు నుంచే ఉంది. కానీ ఏంటంటే రీసెంట్గా మొన్న ఏదో 2025 అక్టోబర్ తర్వాత ఇప్పుడు ఏదో కోర్ట్ కేసు తర్వాత ఇది మళ్ళీ ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి మొన్న జనవరి అరౌండ్ ఫిబ్రవరి 13th ఇప్పుడు ఒక్కసారి నేను చూస్తాను. మీకు దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. జనవరి 13th రోజున ఇది యాక్చువల్గా పబ్లిష్ అయిందండి. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో ఇప్పుడు సీరియస్ అనమాట. సో మెయిన్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండి. మొన్న రీసెంట్గా మన తెలుగు వాళ్ళు అమ్మాయిలు కూడా చనిపోయారు ఒక యాక్సిడెంట్ అయ్యి. మీరు ఏంటంటే కేర్లెస్గా ఉండకండి డ్రైవింగ్ చేసేటప్పుడు. మీ ప్రాణానికి ప్లస్ పక్క వాడి ప్రాణానికి, ఇద్దరి ప్రాణాలకి మీరే బాధ్యులు అవుతారు మీ ద్వారా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే. ఎందుకు అంటే ఇప్పుడు చాలా చాలా యాక్సిడెంట్ ట్రైలర్స్ ఇలా తిరుగుతున్నప్పుడు కూడా మన వాళ్ళని ఈ మధ్య చాలామంది పట్టుకుంటున్నారు కదా. ఈ పెద్ద పెద్ద ట్రైలర్స్, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఇంగ్లీష్ రాదు, రూల్స్ తెలియవు, అయినా దొంగ లైసెన్స్ తెచ్చుకొని వాళ్ళు పెద్ద పెద్ద ట్రైలర్స్ నడుపుతున్నారు. సో వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఒక చిన్న తప్పు వల్ల ఒకళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుంది. డ్రైవింగ్ మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్లు అవి అన్ని రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రూల్స్ తెలుసుకోండి, ఫాలో అవ్వండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి, పక్కోళ్ళ ప్రాణాన్ని కూడా కాపాడండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అంటే ఒక 4 షేర్ అయితే చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.